మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తన సొంత మేనమామనే తనను అనాథాశ్రమంలో ఉంచి తన తల్లిదండ్రులు చనిపోయిన అనంతరం తమను పట్టించుకోలేదు, తన ఆస్తి లాక్కున్నాడంటూ కూడా ఏదైతే శిరీష అనే యువతి అయితే అరవపల్లి మండలం అడవేంలో సంబంధించిన శిరీష అనే 18 ఏళ్ల అమ్మాయి ఏదైతే తన మేనమామపై ఆరోపణలు చేస్తుందో ఆరోపణలపై వివరణ ఇవ్వడానికి వాళ్ళ మేనమామ ఏదైతే ఆరోపణలు చేసిన వ్యక్తి వాళ్ళ లింగయ్య అనే మేనమామ అయితే సుమన్ టీవీ వద్దకు చేరుకున్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. అసలు శిరీష చేస్తున్న ఆరోపణలో ఏంటి నిజాలు ఏంటి అనే విషయాలు మొత్తం కూడా వారి మాటలు తీసుకుందాం. చెప్పండి, అసలు శిరీష ఎందుకు ఆరోపణలు చేస్తుంది, అసలు ఏం జరిగింది? అసలు శిరీషని 3 సంవత్సరాల అమ్మాయిని తీసుకొచ్చు వాళ్ళ అమ్మని ఇడిపించుకొని 90 తీసుకొచ్చుకున్నా. ఇప్పటిదాకా నాండారులే ఉంది. ఈ 3 నెలల కాంచి ఆ మేనమాలకు పెళ్ళి అని చెప్పి వస్తుందని పోయింది. ఆ మేనమాలకు పెళ్ళి అని చెప్పి వస్తుందని పోతే వాళ్ళు మన నోల వెంకన్న కానీ నోముల వెంకన్న ఇప్పుడు బండగొర్ర కుమార ఇద్దరు కలిసి వాళ్ళకు 15 ఏళ్ళ చరిత్రలో నాకు వాళ్ళకు మంచిది భూమి తగదల. దానివల్ల ఆయన చేసింది ఏంటంటే ఈయన ఇప్పుడైతేనే ఉంచుదామని దాని మీద మాకు దొంగ కాగితాలు రాపిచ్చి బస్తాల కాడ దొంగ కాగితాలు రాపిచ్చి నాగారం స్టేషన్లో వేసి నాగారం స్టేషన్లో నన్ను చిత్రనిసలు పెట్టించిండు. చిత్రనిసలు పెట్టించి మళ్ళీ నాగారం స్టేషన్లో నేను నిజం చెప్పగానే మళ్ళీ తీసుకొచ్చి అరపల్లి స్టేషన్లో పెట్టిండు. అరపల్లి స్టేషన్లో పెడితే అరపల్లి స్టేషన్లో కూడా నిజం చెప్పినాక ఆయన పట్టించుకోకపోతే ఇక తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేసిండు. ఈ పేపర్లకు ఇచ్చటం, ఈ కలెక్టర్ కాడికి పోవటం, ఎస్పీ కాడికి పోవటం, ఇవన్నీ చేసిండు. ఆ లోలు కూడా పట్టించుకోలే. ఇప్పుడు లాస్ట్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చిండు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇది మొత్తం మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయకపోతే మంచిగా ఉండదు. అంటే శిరీష ఏమంటుందంటే తన భవిష్యత్తు చూసుకుంటానని చెప్పిన మా మేనమామ మా అమ్మ చనిపోయిన తర్వాత నన్ను తీసుకుపోయి అనాథాశ్రమంలో వేసిండు. 18 సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా తీసుకురాలేదు. ఎప్పుడు కూడా మా పండుగలకు పబ్బాలకు వచ్చిన పరిస్థితి లేదు. కానీ ఇక్కడ చూస్తేనేమో ఆమె ఫంక్షన్ చేసిన శారీ ఫంక్షన్ చేసిన ఫోటోలు కూడా మీ ఇంట్లో మీరు చూపిస్తున్నారు. చూసిర్రు. అయితే ఆమె అన్నీ వాళ్ళు చెప్పిందే అబద్ధాలకు పాలవుతుంది. ఆమె చెప్పిన బయట ఇప్పుడు మా తమ్ముడు, మా మరదలు, మా తమ్ముని ఇయ్యంపుడు వాళ్ళు చెప్పిందే పాలవుతుంది. ఎంతసేపటికి నన్ను ఏడికి అయినా ఒత్తిడి పెట్టుకుంటా నన్ను ఇబ్బందుల పాలు చేసుకుంటూ వస్తుంది. పెళ్లి చేస్తా అన్న వాళ్ళ పెద్దమ్మ కొడుకుని తీసుకొచ్చుకొని మొత్తం మాట్లాడుకున్నాం. అరెకరం భూమి ఇస్తా అమ్మా, నీకు పెళ్లి చేస్తా, నీకు మంచి చెడులు అన్నీ నేను చూసుకుంటా, నా కొడుకులకు ఇద్దరు పిల్లలు అయ్యారు. అసలు నువ్వు ఇంట్లో ఉంచుకోవాల్సిన అమ్మాయిని హాస్టల్ ఎందుకు వేసావు? ఈ ఇంట్లో ఉంచుకోమా అమ్మాయి అంటే హాస్టల్లో ఇష్టం ఏంటంటే ఇక్కడ ఉంటే ఆమె జబ్బుకు భరించలేదు. ఆమెకు వచ్చిన జబ్బు ఆడనైతేనే సెట్ అయ్యిద్ది, ఆడనైతే సెట్ అయ్యిద్ది అని చెప్పి తీసుకుపోయి ఆడబెట్టి వచ్చి నెల తీసుకొచ్చుకుంటున్నా. నెల తీసుకొచ్చుకొని ఆమె మందులు కానీ ఆమెకు చెడు మంచులు కానీ అన్నీ చూసుకుంటున్నా. మరి తీసుకుపోయి తోలొస్తున్నా. మళ్ళా నాకు నెలకు ఏదైనా అవసరం పండుగలు పబ్బాలో వస్తే తీసుకొచ్చుకుంటున్నా. నా సొంత బిడ్డ లెక్కనే చూసుకుంటున్నా. ఎందుకు ఇంత ఆరోపణలు చేస్తుంది మీ మీద? అంటే మా ఆధార్ కార్డు మీద, రేషన్ కార్డు మీద, ఆధార్ కార్డు మీద నా ఇంటి పేరు మార్చిండు, నా ఆస్తి అమ్ముకుండు, 4 ఎకరాల పొలం కొన్నాడు, సూర్యాపేటలో ప్లాట్ కొన్నాడు. ఇదంతా అసలు ఏంటి ఆరోపణ? వాళ్ళు పట్టించుకోకపోతే నా అండవర్లే చదువుతుంది, నా అండవర్లే బతుంది, నా అండవర్లే ఉంటుంది కాబట్టి ఆమె నా బిడ్డ లెక్కనే చూసుకుంటున్నా. నా అండవర్లే బతుంది, నా అండవర్లే బతికిస్తా అని చెప్పిన, పెళ్లి చేస్తా అని చెప్పిన, బతుకు చూపిస్తా అని చెప్పిన, నా కొడుకు లెక్కనే చూసుకుంటా అని చెప్పిన. అట్లా చెప్పినా కూడా వాళ్ళు ముందుకు రాణిస్తలేరామని ఆమెను ముందుకు రానియకుండా మొత్తం నన్ను నిశ్చిస్తున్నారు. ఆ భూమిని పట్ట మార్పిడి వాళ్ళు నాకు తెలియకుండా నా భూమిని పట్ట చేయించుకున్నారు. ఇద్దరు మరదలు తమ్ముడు చేయించుకొని దాని మీద ఒత్తిడి పెట్టి ఆ భూమిని ఊడదెంగాలని ఆలోచనతో వాళ్ళు ఈమెను ముందలేసి మొత్తం ఇదంతా చేస్తున్నారు. కలెక్టర్ దాకా ఏం చెప్పదలుచుకున్నావు శిరీషకు? నువ్వు మా సుమన్ టీవీ తరపున శిరీషకు ఏం చెప్తావు? మా కాడికి వచ్చి మామయ్య నేను ఎట్లా బతకా, ఏం చేయను అంటే, ఇన్ని రోజులు చదివినవు 21 బిడ్డనైనా నేను ఏ రకంగా బతకనంటే నేను పెళ్లి చేసి నా కొడుకులతో పాటుగా భాగంగా చూసుకుంటా.
అంతే అంటే ఆమె అంటే ఆస్తి కూడా ఆమెకు ఇస్తావు కొంత. నాకు ఆ రకం నాకు నాకు బుద్ధిలున్నంత ఇచ్చి ఆమెని బతుకు నేను బతికిన రోజులు చూస్తా నా పిల్లల లెక్క. అది అంటే శిరీష ఏమంటుందంటే నాకు పెళ్ళయింది, పెళ్ళైనా కూడా నాకు పెళ్లి కుదిరిన వాళ్ళకు కూడా ఫోన్ చేసి ఆమెకు లేనిపోని రోగాలు ఉన్నాయని చెప్పి పెళ్లి జడగొడుతున్నారని కూడా చెప్తా ఉంది. ఆమె ఆ అబ్బాయి కూడా మాతోని ఫోన్ మాట్లాడిండు. అరే బాబు మా పిల్లకైతే ఇది ఉందిరా నాయన, మరి నీకు ఎట్లా పరిచయం అయిందో మరి నువ్వు ప్రేమించిన అంటున్నావు, మరి పెళ్లి చేస్తా నేను, కానీ మీ మంచిళ్ళు కూడా నేను చూస్తా, మీ మంచిళ్ళు కూడా నేను చూస్తా, 4 గంటలు పెట్టుకుని వచ్చి మంచిళ్ళు చూస్తా, మంచిళ్ళు చూసినాక నీకు ఏమి ఇవ్వాలి, ఏం సంగతి, ఏం చేయాలి, నీ బతికేందుకు చూసినాక 4 తీసుకొని వచ్చి సరే అనుకున్నాక నీ పెళ్లి చేస్తా అని చెప్పగలిగిన. అంటే నా ఆస్తి అడిగితే, నా ఆస్తి నాకు అడిగితే నా కొడుకుకి 2వ భార్య ఉండు అని కూడా కొన్ని ఆరోపణలు అయితే చేసింది. అదే అట్లాంటివి ఏం లేవు. నా కొడుకులు అన్నే అంటది, నాకు 2 కొడుకులు కూడా అన్నే అంటది. అట్లాంటి మాటలు మాకు రావు. రెండోటి నా పిల్లలు కూడా అట్ట అన్నారు, చెల్లి అంటారు. అది జరిగింది. ఇప్పుడైతే శీర్షకైతే మీ ఇంటికి వస్తే పెళ్లి చేస్తావు, ఆస్తిలో వాటిస్తావు, మీ కొడుకులతో సమానంగా చూసుకుంటావు. నా కొడుకులతో సమానంగా చూసుకుంటా. ఆమె వచ్చి ఎట్లా బతకని మావయ్య అంటే ఒకరిని తీసుకురాకుండా రావాలి ఆమె సక్కిన. ఆమె వచ్చి 3 ఏళ్ల పిల్లప్పటి నుంచి ఎట్లా చదివినో ఇప్పుడు కూడా అదే రకంగా చేస్తా, అదే రకంగా చూస్తా. ఇది మొత్తంగా చూసుకుంటే ఇది శిరీష తన పెద్ద మేనమామపై ఆరోపణ చేస్తుందో ఆరోపణలు కూడా ఆయన కొట్టి పారేస్తున్నారు. తను చిన్ననాటి నుండి కూడా తాను మాత్రమే చూసుకున్నాను, మా సోదరులు ఎవరు కూడా ఆమెను చూసుకోలేదు. ఆమెకు ఒక దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే ఆమెను అక్కడ ప్రభుత్వ హాస్టల్లో, సంక్షేమ హాస్టల్లో ఉంచి వైద్యం చేపిస్తున్నాం తప్పితే ఆమెను దూరంగా ఉంచాలని కాదు. ఇప్పటికైనా శిరీష తన వద్దకు వస్తే తన ఆస్తిలో వాటా ఇస్తాను, పెళ్లి కూడా, వివాహాలు కూడా తన దగ్గర నుండి జరిపిస్తాను అంటున్నారు. కానీ శిరీష వెనకాల కొంతమంది ఉండి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తన ఆస్తిలో భాగం తీసుకోవడానికి, లేకపోతే తమపై లేనిపోని అభాండాలు మోపడానికి శిరీషను ఒక పావుగా వాడుకుంటున్నారని ఆమె మేనమామ అయితే లింగయ్య ఆరోపిస్తున్నారు పరిస్థితిని.